మరి నేనేం అవలగానా అన్న నా కూతురు ఏమైనా అవలదా? నా కూతురు కూడా గవర్నమెంట్ జాబే కావాలి అంతే. ఉద్యోగం లేకపోతే ఇవ్వద్దు అనుకున్నావు. అంతే అన్న. మరి ఏదో తప్పుడు కేసు పెట్టి లోపల తేయాల్సింది కదా, ఎందుకు అంత తెచ్చినావు? మా ఊర్లో తప్పుడుకి ఇప్పుడు కేసులు ఏమి ఉండదన్న. కాలు చేతులు ఎర్రగొట్టుడు, సంపుడు, బొందబెట్టుడు, మా కాడ గియే కేసులు. మరి అవి ఏం చేయలేగాను. అన్న నిన్ను కూడా గిట్లనే అన్నారు కదన్న, కేసు పెడితే తప్పు చేసినావు మంగపత్ అని. అనలే. కాదన్న, తప్పు చేయలే నువ్వు. ఆ బాడుకొని అక్కడొకలకు కరెక్ట్ చేసినావు నువ్వు. నేను మా ఊర్లో పద్ధతి ప్రకారం చేసిన. ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ అన్న. నా ఫ్యాన్స్ ఉన్నారంటావు? నాకన్నా నాకు చాలామంది అన్న. నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న. ఉమ్. నువ్వు ఏడైతే బంద్ చేసినావో ఆడకెళ్ళి షురూ చేసిన నేను. నువ్వు ఒకసారి మా ఊరికి వస్తే తెలుస్తుంది కదన్న, గవర్నమెంట్ జాబ్ లేకుంటే ఇట్లా చూస్తారని. కానీ పోరగాడు మంచి బాగున్నాడు కదా. ఏం చేసుకుంటామన్నా బాగుంటే? ఇంట్లో అద్దం లెక్క పెట్టుకోవాలి. కూడెవడు పెడతాడు, బట్ట ఎవడు పెడతాడు, తిండెవడు పెడతాడు, సంపాదన ఎవడు చేస్తాడు. నాకా కాలువాలు మన కాలుండి కూడా కుంటోడు అన్నాడు. ఉద్యోగం లేకపోతే కాలుండి కుంటోడు అవుతాడన్న. నా కూతురుని మంచిగా చూసుకునేటోడు కావాలన్న, అంతే. వినలే. మరి నువ్వే చెప్తున్నావు మంచిగా చూసుకునేవాడు కావాలన్నావు. అవునన్న. మళ్ళీ ఉద్యోగం కావాలంటున్నావు. ఉద్యోగం ఉన్నోడు మంచిగా చూసుకోకపోతే ఏం చేస్తావు? నేను చూసుకుంటున్నానన్న పెళ్ళంని. అట్లనే ఉద్యోగం ఉంటే పైసలు ఉంటాయి. పైసలు ఉంటాయి. నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు?